ఏపీ న్యూస్ టీవీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో తనిఖీ చేసిన స్టెల్లా అండ్ పవర్ మార్షిప్ లో మొత్తం 1320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగలి తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం లోడింగ్ అయిందని, మరో 12,000 టన్నుల బియ్యం లోడింగ్ కావాల్సి ఉందని అన్నారు. తాము షిప్ లో తనిఖీ చేసిన దానిలో 3వ కంపార్ట్మెంట్ లో పీడీఎస్ బియ్యం గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. వాటిని ఆన్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు 137 రైస్ మిల్లులకు సంబంధించి 13 కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఇందులో 75 మిల్లులను తనిఖీ చేయడం పూర్తయినట్లు ఎస్పీ వెల్లడించారు. మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అది. సో జనరల్ ఏమవుతుందంటే ఒక వెరీ లెస్ పర్సెంటేజ్, ఇప్పుడు 0.36% అంటున్నాం మనం. జనరల్ మనం పీడిఎస్ రైస్ మనం రేషన్ షాప్లో తీసుకున్నా లేకపోతే మన ఎండి యూనిట్లో తీసుకున్నట్టు వాస్తవం. బట్ మనకు కూడా ఫస్ట్ టైం అది అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒక లారీ అట్లీస్ట్ దీంట్లో డౌట్ఫుల్ కేసు ఉండడం ఏదో ఒకటి దొరుకుతుందండి. సో మన వాళ్ళు కూడా ట్రైన్ అవ్వడం జరిగింది. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ పర్సంటేజ్ మరీ తగ్గించేసాం. కొన్నిసార్లు 0.01 వెళ్తుంది, 0.2 వెళ్తుంది. సో ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఒకసారి దొరకట్లేదు. అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకొక బ్యాగ్స్ చెక్ చేసి లేకపోతే ఇంకొంచెం లోతుగా వెరిఫై చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో అక్కడ ఇష్యూ అంటే ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీనా కాదు. ఆ రోజు దట్ వాజ్ డౌట్ఫుల్ కదా, ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు. అది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా దాన్ని దించాలి కదా, స్టాక్ దించి అది ఏ గోడౌన్ నుంచి వచ్చిందని కనుక్కొని ఆ తర్వాత మాత్రం డెసిషన్ తీసుకోవాలి. ఇట్స్ వెరీ ఓల్డ్ కంపెనీ సత్యం బాలాజీ. నాకు బేసిక్గా మనకు తెలిసింది సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ అనే పేరు మీద బుక్ అయింది అది. బట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్ని ట్రేడర్స్ నుంచి తీసుకున్నా మనకు తెలియదు. ఆ ఓనర్స్ ఏంటి, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నది, ఐ హావ్ టు స్టిల్ గెట్ ద డీటెయిల్స్. నో. సో డీప్ వాటర్ పోర్ట్లో మనం రైస్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసే 2 days బ్యాక్ ఐ థింక్ మనం ఆల్ పోర్ట్ మేనేజ్మెంట్స్తో, లేబర్తో, వీళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో డెసిషన్ ఏంటంటే 11 ships అట్లీస్ట్ యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 9 లోడింగ్ జరుగుతుంటుంది ఏ టైంలో అయినా, ఒక 2 వెయిటింగ్లో ఉంటాయి అనమాట. సో 9 లోడింగ్ ప్లస్ 2 వెయిటింగ్. సో 11 ships దాటిన తర్వాతనే 12th షిప్ మాత్రమే డీప్ సీ వాటర్ పోర్ట్కి వెళ్ళాలి. సో యాంకరేజ్ పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ని 100% యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్సెస్ ఉన్న డిమాండ్ చూసుకోవడానికి డీప్ సీ వాటర్ పోతున్నాం. సో యాంకరేజ్ పోర్ట్కి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఐడెంటిఫై చేసామమ్మా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాని గురించి కూడా. విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ వి ఫైల్ ద కేసెస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ విత్ ద డీటెయిల్స్. నా దృష్టిలో లేదండి. ఐఎమ్ నాట్ అవేర్. బట్ ఎక్స్పోర్ట్ అయితే ఇస్ నాట్ అలౌడ్, ఎందుకంటే అది మన ప్రాపర్టీ. యా, లాట్ ఆఫ్ దెమ్ హావ్ సోల్డ్. రైట్ అండి. దెన్ వైపు నుంచి మనం అటెంప్ట్ చేసింది ఈ మొత్తం ప్రాబ్లంలో సగం సొల్యూషన్ కూడా కాదు, మేబీ ఒక 1/4 ఆఫ్ ద సొల్యూషన్ అంతే. మేజర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. మీరు అన్నట్లు ఫీల్డ్ మీద చేయాలి యాక్షన్. ఎండి వాహనాలు కావచ్చు, మధ్యలో కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేసే దళారులు ఉన్నారు, రకరకాల స్టెప్స్ ఉన్నాయి. అది మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించి యూ వుడ్ హావ్ సీన్ కదండి. సో స్పెసిఫిక్గా సీఎం గారి వైపు నుంచి, డిప్యూటీ సీఎం గారి వైపు నుంచి దాని నుంచి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అది వచ్చిన తర్వాత అసలు ఎండి వాహనాలు దీన్ని ఎలా అరికట్టాలి, తర్వాత ఇన్ఫ్యాక్ట్ అసలు అక్కడ నుంచి మధ్యలో వచ్చే ట్రేడర్స్ ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఒక స్టేట్ వైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు. మన దగ్గర ఒకటే కాదు, ఇట్ ఈస్ అక్రాస్ ద స్టేట్. మీకు తెలుసు, నేను ముందు జిల్లాలో పనిచేసిన చోట కూడా ఉండింది ఇష్యూ ఇది. బట్ మన దగ్గర కాకినాడ నుంచి అన్ని ఒకసారి వస్తున్నాయి కాబట్టి మనం కాకినాడ మీద అటాక్ చేయగలిగాం. బట్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ activity that needs to be done. You will see the action in due course. We are aware of this fact.